ఈరోజు రాహుల్ గాంధీ సోనియా గాంధీ పైన ఈడీ షార్ట్ షీట్ ఏదైతే ఉందో దాని గురించి ధర్నా చౌక్లో భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. మొత్తం కాంగ్రెస్ లీడర్ అయితే ఉన్నారు. ఏంటి మేడం అసలు ఏంది ఈరోజు ఇంత ఘనము కాంగ్రెస్ లీడర్లు అంటే చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మీరేమో ధర్నా చేస్తూ ఉన్నారని బీజేపీ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు, ఎదురుస్తూ ఉన్నారు. చట్టం తాని పని తాను చేసుకొని పోతే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. రాత్రి మాట్లాడుకుంటారు, పొద్దున్న లేచి వస్తారు. మా ప్లీనరీ సక్సెస్ అయింది, ఏఐసిసి ప్లీనరీ. అక్కడ పాపం మోదీ గారికి మరి ఏం కడుపు నొప్పి లేసిందో నాకైతే తెలియదు, కానీ గుజరాత్లో బీహార్లో మేము పాగా వేస్తామనే దురుద్దేశంతో కడుపు మంటతోటి ఇవన్నీ చేస్తున్నారని నేను అనుకుంటా. ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సిన అవసరం ఇప్పుడు అవసరం లేదు కదా. చాలాసార్లు గతంలో నోటీస్ ఇచ్చిండ్రు, మీకేం ప్రూఫ్స్ ఉన్నాయని మేము అడుగుతున్నాం. మనీ లాండరింగ్ కాలేదని మేము అంటున్నాం. మనీ లాండరింగ్ మీకు అయిందంటే ఎవిడెన్స్ చూపించమని మేము అడుగుతున్నాం. అది చూపించకపోగా ఫాల్స్ కేసు పట్టుకొని ఈ విధంగా ఇట్లా హరాస్మెంట్ చేయడం నేను తప్పు పడుతున్నా. మహిళలకు ఎప్పుడు కూడా వాళ్ళు గౌరవం ఇయ్యరు. మహిళా సురక్ష అంటారు, ఎక్కడ సురక్ష లేదు. వాళ్ళ ఎంపీలు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ దగ్గర ఉన్న కార్యకర్తలు రేపులు, మర్డర్లు, కిడ్నాపులు చేస్తుంటారు. సరే, ఈరోజు ఉన్న సమస్యలలో ఛార్జ్ షీట్ అనేది ఫాల్స్గా మీరు దాఖలు చేసినా పర్వాలేదు, మేము కొట్లాడతాం, అదేం లేదు. కానీ ఎప్పుడైతే ఎక్కడైనా ఎలక్షన్ వస్తేనే కానీ మీకు ఛార్జ్ షీట్లు గుర్తురావా అని మేము అడుగుతున్నాం. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేను ఒక్క మాట ప్రశ్నిస్తున్నాను. నోటీసులు కానీ ఛార్జ్ షీట్లు కానీ ఎప్పుడు గుర్తుకొస్తాయి మీకు? ఎలక్షన్ వచ్చినప్పుడు గుర్తుకొస్తాయి. రాహుల్ గాంధీ గారు గుజరాత్లో కాలు పెట్టగానే ఈయనకు దడబుట్టింది కాబట్టి ఇవన్నీ చేస్తున్నారని నేను అనుకుంటాను. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉండబోతూ ఉన్నాయి 5 రాష్ట్రాల్లో, భారతదేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండబోతూ ఉన్నాయి. దానిలో భాగంగానే చేస్తున్నాను అనుకుంటున్నారా? దాని ఎఫెక్టే కదా మరి ఇదంతా. వాళ్ళు భయపడకపోతే రేపు పొద్దున మాకు అందరూ ఓట్లు వేస్తారనే కదా. వీళ్ళ జిఎస్టీలకి, వీళ్ళు పెంచిన సిలిండర్ ధరలకి, నిత్యావసర సరుకుల ధరలకి ఎవడు కూడా ఓటు వేయడు కదా. మహిళలు ఓటు వేయరు. మహిళలకు సంబంధించి ఎక్కడ కూడా మీరు చూసినట్టయితే మాకెక్కడ రక్షణ లేదు. బీజేపీలో రక్షణనే లేదు. ఎన్సీఆర్బీ రికార్డ్స్ చూడండి మీరు, ఎక్కడ రక్షణ ఉంది ఈరోజు ఆడవాళ్ళకి? ఆడవాళ్ళని కేవలం 33% రిజర్వేషన్ బిల్ పెట్టి మాయలో పెట్టి ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి ఆ బిల్లు పాస్ చేసిన ఘనత కూడా మోదీ గారిది. మోదీ గారికి వాస్తవంగా పెండ్లాం ఉంటే తెలిసేది బాధ అనేది ఏందో, ఉల్లిగడ్డలేంది, టమాటాలేంది అనేది ఆయన తెలియదు. ఎందుకంటే బ్యాచిలర్ కదా, వెళ్ళిపోతాడు. సంసారం చేసేటోళ్ళకి తెలుస్తుంది. నా మొగుడు పోయి కూరగాయల సంచి 1000 రూపాయలు పట్టుకుపోతే 4 కూరగాయలు వస్తలేవు. మరి మోదీ దిగి నిత్యావసర సరుకుల ధరలు, కూరగాయల ధరలు, జిఎస్టీ ధరలు, మళ్ళీ 50 రూపాయలు సిలిండర్ పెంచిండు. అంటే వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది బీజేపీ ప్రభుత్వంలో. ఇక్కడ ఉన్న 8 ఎంపీలు కూడా ఎవరు నోరెత్తి మాట్లాడరే. నిర్మలా సీతారామన్ ఉల్లిగడ్డ తినడం బంద్ చేసింది 100 రూపాయలు అయినందుకు. అంటే సామాన్యులు ఉల్లిగడ్డ 100 రూపాయలకు కొనలేరు కదా. మరి ఆమెను అడగాలి ఇప్పుడు మేము. ఏ విధంగా ఎంతసేపు ఇన్కమ్ ట్యాక్స్లు, జిఎస్టీలు తప్పిస్తే, వ్యాట్లు తప్పిస్తే వీళ్ళకు సామాన్య ప్రజల గురించి పట్టించుకోరు. ఎవరైతే పట్టించుకొని ఈరోజు కులగణన గురించే కానీ, ఓబీసీ విషయమే గురించి కానీ, రేవంత్ రెడ్డి గారు చేసిన కాస్ట్ సెన్ససే కానీ, ఈరోజు సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే కానీ సన్నబియ్యం పథకం ఏదైతే తెచ్చినామో మేము మొత్తం నేషనల్ వైడ్గా ఒక గ్రేట్ పబ్లిసిటీ కాదు కదా. వాస్తవంగా పేదల కోసం కాంగ్రెస్ పార్టీ చేసే మొట్టమొదటి కాస్ట్ సెన్ససే కానీ, సివిల్ సప్లైస్ మినిస్టర్ ఇస్తున్న సన్నబియ్యమే కానీ ఉచితంగా ఇస్తున్నామని చెప్పి ఈరోజు పేదల సంక్షేమం కోరుతుంది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళకి సంక్షేమం వద్దు. ఎంతసేపు మా జోబుల నుంచి ఏమి గుంజాలని. గతంలో ఉన్న కేసీఆర్ గామే నెత్తికి 2 లక్షలు 3 లక్షలు అప్పు పెట్టి లిక్కర్ రాణి గారు 100,000 కోట్లు తీసుకుపోయి దుబాయ్లో బయట పెట్టేసి వచ్చినారు. మరి ట్విట్టర్ రాజా గారు, కేటీఆర్ గారు మరి ఏం మాట్లాడతారో. ఈరోజు అన్నిటి మీద మాట్లాడే కన్నా సమస్యల మీద వాళ్ళ నాయన వచ్చి అసెంబ్లీలో కూర్చొని ప్రశ్నిస్తే బాగుంటుంది అనుకుంటా. ఇది ఏ విధంగా చెప్తే బాగుంటుందని మేము అనుకుంటాం. కానీ ఈరోజు ప్రధానంగా బీజేపీ ఆఫీసులలో వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టుకుంటూ చెప్పుకున్న ముచ్చట ఏంటంటే అధికారం ఉంది కదా అని వాళ్ళ అధికారం దుర్వినియోగం చేసి దాదాపుగా ఇద్దరు, అటు తల్లి అటు కొడుకు ఇద్దరు దాదాపుగా 70% అక్కడ మనీ తీసుకుంటున్న మనీ లాండరింగ్ కూడా జరిగిందన్నాడు వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. ఇందులో వాస్తవం ఎంత ఉందని అంటారు? అదే మనీ లాండరింగ్ జరిగితే పెట్టమంటున్నాం కదా ముందుకి, మరి ఎందుకు పెట్టట్లేదు? సంవత్సరానికి ఒక్కసారి నోటీస్ ఎందుకు? ఈ ఛార్జ్ షీట్ ఎందుకు? ఇవంతా ఏం లేదు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళ హంగామా ఇది వాళ్ళకు కూడా తెలుసు, దీంట్లో పస లేదు అని చెప్పి తెలుసు. కానీ కూడా ఏ విధంగా హరాస్ చేయాలి, తల్లి కొడుకులను ఎట్లా హరాస్ చేయాలి. కావాలనుకుంటే సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అవుతుండే, కానీ వాళ్ళకి ఆశ లేదు. వాళ్ళు బ్రతికేది పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం. రాహుల్ గాంధీ గారే కానీ, మేము చూసినట్టే సోనియా గాంధీ గారే కానీ పేద ప్రజల సంక్షేమం కోరుతారు. ఇక్కడ 6 గ్యారెంటీలు కూడా మహిళలకు మాత్రం చూడండి మీరు, మహిళా సంక్షేమం కోరుతూ ఈరోజు సిలిండరే కానీ 500లకు సిలిండరే కానీ
ఉచిత సన్నబియ్య పథకమే కానీ మీరు చూసినట్టయితే బస్ ఫ్రీ పథకమే కానీ 200 యూనిట్ల కరెంటే కానీ ఇవన్నీ మహిళలకే కదా. రేపు మహిళలు చెంపపెట్టుగా మారనున్న రాబోయే కాలంలో బీహార్ ఎలక్షన్ కానీ గుజరాత్లో కానీ మేము వచ్చే ఎలక్షన్స్లో మేము గెలుస్తామనే ఇది ధీమాతో మేము ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా కుట్రపూరిత రాజకీయాలు చేస్తుంది బీజేపీ. ఫైనల్గా ఈరోజు అయితే ధర్నా చేపట్టారు. ఇంకా కార్యాచరణ ఏమై ఉండబోతా ఉంది కాంగ్రెస్ నుండి ఈ వివాదం మీద? ఇది అంతం కాదు, ఆరంభం అని చెప్తున్నాం. ఖచ్చితంగా చెప్తాము. వాళ్ళు ఏ కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి రెడీ. ఎందుకంటే వాళ్ళలాగా దొంగ కేసులు పెట్టడం మాకు అలవాట్లేదు. కాంగ్రెస్ పార్టీ చెప్పదు, చెప్తే ఖచ్చితంగా చేస్తుంది. కాబట్టి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాబట్టి చిత్తశుద్ధి ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్ ఏదైతే పాస్ అయిందో అది ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే అట్లాంటివి చేయకుండా సోనియా గాంధీ లాంటి వాళ్ళని హరాస్మెంట్ చేస్తేనే ఆయనకి కక్ష సాధింపు చర్యలో తృప్తి వస్తుండొచ్చు. కానీ రేపు రాబోయే కాలంలో చెప్పు దెబ్బలు కొడతారు ఇది ఇంప్లిమెంట్ చేయకపోతే అని చెప్తున్నాం. నరేంద్ర మోడీ గారు ఇదైతే ఫాల్తు ఎలిగేషన్ అన్నట్టు కూడా తను చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఇవైతే ఎన్నికల్లో వచ్చే ఇప్పుడు భారతదేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే బీజేపీ హడావుడి చేస్తూ ఉన్నట్టు కూడా తెలంగాణ మహిళా అధ్యక్షురాలు సునీతారావు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ రవీందర్తో మీ అనిల్.